హాయ్! హలో అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా ఈరోజు వాసీమాత జయంతి అండి. వాసీమాత జయంతి అంటే అమ్మవారి పుట్టినరోజు. మాకిక్కడ ఆర్యవైశ్యస్ వాసవి కన్యకా పరమేశ్వరి సత్రం అయితే ఉందండి. ఇంకా సత్రంలోనే స్టార్టింగ్‌లో అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. అమ్మవారి దర్శనం చేసుకోవడానికైతే వచ్చామనమాట. ఇంక దర్శనం తర్వాత మేమైతే భోజనానికైతే వెళ్ళామండి. ఇంకా ఇక్కడ భోజనం అయితే చేస్తున్నామండి మేము. ఇక్కడ ఎవ్రీ ఇయర్ అమ్మవారి జయంతి రోజున భోజనాలైతే జరుగుతాయి. మేము ఎవ్రీ ఇయర్ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని, భోజనం చేసి అయితే వెళ్తామనమాట. ఇంక ఇలాగే చాలా వెరైటీస్ అయితే పెడతారు ఎవ్రీ ఇయర్ కూడాను. ఈ ఇయర్ కూడా చాలా వెరైటీస్ పెట్టారు. అన్నీ కూడా చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే బాగా కుదిరినాయి. మేమైతే మంచిగా తిని ఇంకా హ్యాపీగా ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇక్కడ అందరూ కూడా తింటున్నారు. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడాను బఫే సిస్టమే పెడతారు. ఎందుకంటే ఇంతమందిని మేనేజ్ చేయాలంటే కష్టం అండి సిట్టింగ్ అయితే. అందరూ వస్తూ ఉంటారు, తింటా ఉంటారు, వెళ్తూ ఉంటారు కాబట్టి ఇంక మేమైతే తినేసి ఇప్పుడైతే లోపలికైతే వచ్చేసాం. ఇక్కడైతే పెద్ద హాల్ అయితే ఉందండి. ఈ హాల్ అయితే ఏసీ హాల్. ఒకప్పుడైతే నాన్ ఏసీ హాల్ అన్నమాట. ఇప్పుడైతే ఏసీ హాల్ చేశారు. ఇక్కడ చాలా మంది కూడా కూర్చున్నారండి. ఇంకా అక్కడ అమ్మవారిది ఉత్సవ విగ్రహం పెట్టి కలశాలతో పూజలైతే చేస్తారనమాట. పెళ్లి కాని ఆడవాళ్ళు, పెళ్లి కాని మగవాళ్ళైతే ఈ పూజల్లో పాల్గొంటారు ఎక్కువగా. అలాగే పెళ్లి కాని మగవాళ్ళకైతే మంచి భార్య వస్తుందని, పెళ్లి కాని ఆడవాళ్ళకైతే మంచి భర్త వస్తారని ఒక నమ్మకం అనమాట. అందుకని ఇక్కడ పూజల్లో పాల్గొంటారు. అలాగే ఇక్కడ డెకరేషన్ చూస్తే చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే బాగా చేస్తారనమాట. ఇక్కడ అమ్మవారు కూడా చాలా ముద్దుగా అనిపించారు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఏదైతే అమ్మవారి స్టార్టింగ్ టెంపుల్ ఉందో అక్కడికైతే వచ్చామండి. ఇక్కడైతే ముత్తైదులకి తాంబూలాలు అయితే ఇచ్చుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్ మీద ఇస్తారండి. అంటే కోరికలు నెరవేరిన వాళ్ళు గాని, అలాగే కష్టాల్లో ఉండి అమ్మవారిని మొక్కుకున్న వాళ్ళు గాని, అలాగే సౌభాగ్యం కోసం ఇక్కడ అందరూ ఉంటారు కాబట్టి ఇచ్చుకుంటే మంచిదనే ఉద్దేశంతో కూడా చాలా మంది ఇచ్చుకుంటారండి. అలాగే ఫంక్షన్స్ లోను, టెంపుల్స్ దగ్గర కూడా అందరూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఇచ్చుకుంటారు. ఇప్పుడైతే నాకు తాంబూలం అయితే ఇవ్వడానికి బొట్టయితే పెట్టి తాంబూలం అయితే ఇస్తున్నారండి. ఇక్కడైతే మాకు పువ్వు తాంబూలం, పండు తాంబూలం అయితే ఇస్తారు. ఇప్పుడైతే నాకు ఆవిడ పువ్వు తాంబూలం, పండు తాంబూలం అయితే ఇచ్చారు. ఇంకా తాంబూలం తీసుకొని ఆవిడకైతే అక్షింతలైతే వేశానండి. ఇప్పుడు తాంబూలం తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరిపోతున్నాం మేమైతే. బయటకైతే వచ్చేసామండి బయలుదేరడానికి. ఇక్కడైతే విపరీతంగా ఉంది. ఎండ మాత్రం బాగా ఉంది. అసలు ఎండలో పిల్లల్ని మాత్రం బయటికి రానివ్వద్దండి. బయటికి తీసుకురావద్దు. బయట కూడా సిట్యుయేషన్ అసలు బాగోట్లేదనమాట. ఎవరిని నమ్ముతాకు లేదు. ఇంకా ఇంక మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ ఎండ మాత్రం విపరీతంగా ఉంది. కానీ బయట ఈ టైంకి కరెక్ట్‌గా ఎవ్వరు రోడ్డు మీద సరిగ్గా ఉండట్లేదు. నాకైతే వెళ్ళే దారిలో మామిడి పళ్ళైతే బాగా కనిపించినియి. ఈసారి నేను టెంప్ట్ అవ్వదలుచుకోలేదు. కొద్దిగా లేట్ అయినా పర్లేదు. తీయగా ఉన్నయే తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నామనమాట. మా వారైతే ఇంకా ఆగలేక తీసుకున్నారు ఆల్రెడీ ఒక అర డజను. ఇక్కడ వెళ్ళే దారిలో పెట్రోల్ బంక్ అయితే కనిపించిందండి. పెట్రోల్ బంక్ దగ్గర ఇలా వెహికల్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. చాలా మంది కూడాను బారులు తీరిపోయి ఉన్నారు. ఎందుకంటే పెట్రోలు అయితే కొంచెం బెటర్ అండి. డీజిల్ అయితే కొరతుంది. బట్ అది కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని అయితే గవర్నమెంట్ అయితే చెప్తుంది. ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కూడా నాకు మ్యాంగోస్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఈసారి తక్కువేనండి. ఈసారి సీజన్ కొంచెం నాకు లేట్ అయిందనిపిస్తుంది. ఎక్కువైతే రాలేదు. కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. స్టార్టింగ్‌లో పుల్లగానే ఉంటాయిలెండి. వచ్చే దారిలో ఒక తాతయ్య గారు ఇలా రిక్షాకి కొన్ని ఫ్రీడమ్ ఫైటర్ ఫోటోస్ కూడా ఉన్నాయన్నమాట. కొన్ని ఇంకా వేరే వేరే పేపర్స్ కూడా అతికిచ్చారు. డిఫరెంట్‌గా అనిపించి వీడియో తీసా. ఇంటికైతే వచ్చేసానండి. ఇదిగోండి ఇక్కడైతే నేను మామిడిపళ్ళు పెట్టి మార్నింగ్ అయితే పూజ అయితే చేసుకున్నాను. మా వారైతే ఈరోజు మంచిది అమ్మవారి జయంతి కూడా అని పూజ అయితే చేయమన్నారండి మామిడిపళ్ళు పెట్టి. అందుకని నేనైతే తొలి పండు కదండీ పెట్టాకే మేమైతే తింటాం. ఈరోజు పెట్టేసాను. సడెన్‌గా ఈరోజు మా ఆడపడుచు గారు అంటే మా వదిన గారైతే సర్ప్రైజ్ ఇచ్చారు. విజయవాడ నుంచి అయితే వచ్చారండి. రాగానే బాగున్నారా వదిన గారని పలకరించాను. బాగున్నారని చెప్పారండి. లోపలికి వెళ్లి కూర్చోపెట్టిన తర్వాత నేనైతే మజ్జిగ ఇచ్చానండి చల్లగా. దాని తర్వాత రిలాక్స్ అయ్యాక టీ అయితే పెట్టాను. ఇప్పుడైతే బయలుదేరుతానని చెప్పారండి. అందుకనే మా ఇంటి ఆడపడుచు కాబట్టి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇస్తున్నానండి. ఇక్కడైతే అక్షింతలేసి నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడైతే మా వదిన గారైతే మా అత్తయ్య గారిని, మా మావయ్య గారిని చూడ్డానికైతే వెళ్తానని చెప్పారండి. అందుకే ఇక్కడైతే ఫోటో దిగుతున్నా మా వదిన గారితో నేను. ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి పూజ అయితే చేసుకున్నానండి. ఆఫ్టర్‌నూన్ అయితే ఈరోజు అమ్మవారి భోజనానికి వెళ్ళాను కాబట్టి ఈరోజు వంట ఏం చేయలేదు. అందుకని నేను నైట్ ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నానండి.
ఇది ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంటిల్ కీప్ స్మైలింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.